ఘనంగా ఓటర్ల దినోత్సవం హాజరైన విద్యార్థులు అధికారులు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు పట్టణంలో ఆదివారం 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా స్థానిక డిగ్రీ కళాశాల నుండి ర్యాలీగా నినాదాలు చేపట్టి అంబేద్కర్ సర్కిల్ వద్ద మానవహారం ఏర్పాటు చేసి ప్రమాణం చేపట్టారు విద్యార్థులు అధికారులు. ఈ సందర్భంగా ఆర్డీఓ భవానీ, ఎంఆర్ఓ ఇన్బనాథన్, ఎంపీడీఓ భాస్కర్, మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి, న్యాయవాదుల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎల్ భాస్కర్ మాట్లాడుతూ పలు కీలక విషయాలు వెల్లడించారు. భారత ఎన్నికల సంఘం 1950 జనవరి 25న ఏర్పడింది. దీనికి గుర్తుగా 2011 నుండి ప్రతి ఏటా జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఓటర్లలో చైతన్యం నింపడం, ముఖ్యంగా యువతను భాగస్వాములను చేయడం దీని ప్రధాన ఉద్దేశమన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు రెవెన్యూ, మున్సిపల్ తదితర శాఖల సంబంధించిన పలువురు అధికారులు పాల్గొన్నారు. భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, అశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మత, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలలో నిర్భయంగా ఓటు వేస్తానని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఓటరుగా ఎన్నో ఓటు తీసుకోవాలి. ప్రతి పౌరుడు ఓటు కూడా ఓటు వినియోగించుకొని ప్రజాప్రతినిధులను ఎన్నుకోవాలి. మంచి ప్రజాప్రతినిధులను ఎన్నుకునే పక్షంలోనే దేశం అభివృద్ధి చెందుతుంది. కొంతమంది ఓటర్లు నిర్లిప్తంగా ఉంటారు. ఓటు లేకపోతే ఎవరు గెలవరా, లేకపోతే ఎవరైనా ఓడిపోతారా అనే ఉద్దేశంలో ఉంటారు. కానీ అది నిశ్చిత ఈ విధంగా ఎవరు పనిచేసుకుంటే అన్నదమ్ములు ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడతారు. దేశం కూడా అభివృద్ధి చెందదు. యువత తమ ఓటు హక్కుని ప్రాముఖ్యతను తెలుసుకోవాలి. ఓటు హక్కు ప్రాముఖ్యతను తెలుసుకొని ఓటు హక్కులో పాల్గొనాలి. దేశ భవిష్యత్తు యువత పైన ఆధారపడి ఉంటుంది. ప్రతి ఓటరు కూడా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఓటరు కూడా ఓటరుగా ఎన్రోల్ అయ్యి ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి నేను కోరుచున్నాను. గౌరవ రెవెన్యూ డివిజనల్ అధికారి గారికి, తహసీల్దార్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి రెవెన్యూ సిబ్బందికి, మంత్రి, మీడియా మిత్రులకు అందరికీ 16వ జాతీయ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఒక ప్రత్యేకమైన దినం. ఎందుకంటే మన ప్రపంచంలోనే భారతదేశం అనేది ప్రజాస్వామిక దేశం. ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజల చేత పరిపాలించే ఏకైక దేశం మన భారతదేశం. 1950వ సంవత్సరం జనవరి 25వ తారీఖున ఎన్నికల సంఘం ఏర్పాటు కాబడింది. 2011న జనవరి 25న మన భారతదేశంలో జాతీయ ఓటర్ల దినోత్సవంగా జనవరి 25న జరపాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం మన్మోహన్ గారి మన గౌరవ ప్రధానమంత్రి మన్మోహన్ గారి ప్రధానమంత్రి ఆధ్వర్యంలో నిర్ణయం చేయడం జరిగింది. 2011 సంవత్సరం నుండి జనవరి 25వ తారీఖున ప్రతి సంవత్సరం ఈ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవం భారతదేశ వ్యాప్తంగా జరుగుతుంది. ఈ భాగంలోనే పలమనేరులో జరుగుతున్న ఈ ఓటర్ల దినోత్సవానికి అధిక సంఖ్యలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రధానంగా ఈ ఉద్దేశం ఏమంటే భారతదేశంలో చాలా మంది ఓటు హక్కును వినియోగించడంలో వెనుకబడుతున్నారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు చాలా విలువైనది కాబట్టి ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో ఓటు హక్కుని వినియోగించుకొని మంచి నాయకుని ఎంచుకొని ఎన్నిక కాబడినటువంటి ప్రజాప్రతినిధి మనకి గ్రామం కావచ్చు, మండలం కావచ్చు, నియోజకవర్గం
కావచ్చు, జిల్లా కావచ్చు, రాష్ట్రం కావచ్చు, దేశ భవిష్యత్తు కావచ్చు ఓటర్ల చేతిలో ఉంది. మనం మంచి నాయకునికి ఓటు వేసి ఎన్నుకుంటే మన గ్రామంతో పాటు భారతదేశం మొత్తం భవిష్యత్తును నిర్ణయించే ఓటు కాబట్టి ప్రతి ఒక్కరూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కుని వినియోగించాలని చెప్పి కోరుతున్నాము. చాలా మంది ఎన్నికల సందర్భంలో మనం ఎందుకులే ఈ ఓటు ఎందుకు వేయకపోతే ఏమవుతుందని చెప్పేసి చాలా మంది నిర్లక్ష్యం చేస్తారు. కానీ ఓటు విలువని గమనించి మన భారతదేశ భవిష్యత్తుని నిర్ణయించే ఓటు హక్కు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై భారత్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశంలో జరిగేటువంటి ప్రధాన ఈ కార్యక్రమం చేసినటువంటి మన ట్రిబ్యునల్ అధికారి గారి మేడం గారికి, అదేవిధంగా కమిషనర్ గారికి, ఎంఆర్ఓల గారికి, ఇతర అధికారులకు, ప్రజలకు ఉన్నటువంటి వినియోగించుకోవడానికి ఈ రోజు నుంచి బిఎల్ఓలు ప్రతి ఇంటర్నెట్ కూడా తిరిగి వారికి ఓటు నమోదు చేస్తున్నారు. కాబట్టి దయచేసి బయట కూడా విద్యార్థులు కూడా ఇచ్చేసి ఈ యొక్క ఓటు నమోదు కార్యక్రమాన్ని ఖచ్చితంగా 100% వినియోగించుకోవాలి. ఓటు అనేటువంటి పొద్దున్న ఖచ్చితమైనటువంటి ఒక ఆరోగ్యమైన సమాజాన్ని హక్కుల కోసం పోరాడేటువంటి ఒక ఆయుధం అనేది ఓటు అనేది ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈ రోజు ఈ యొక్క సందర్భంగా అందరికీ మనం అందించడం ఏంటంటే ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి, నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకున్న ప్రతి వ్యక్తి కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఓటు ఎప్పుడు కూడా అమలు పోకూడదు, నిజాయితీగా నిబద్ధతగా ధైర్యంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి, నమోదు చేసుకోవాలి. ఈ యొక్క అవకాశం అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజలందరికీ కూడా జాతీయ ఓటర్ దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు మన ఆర్టీఓ గారి మేడం ఆధ్వర్యంలో ఈ పలమనేరు నియోజకవర్గ స్థాయి ఈ ర్యాలీ అనేది డిగ్రీ కాలేజ్ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు వచ్చినటువంటి విద్యార్థులు అలాగే మన బిఎల్ఓలకు, సిబ్బందికి, ఎవరైతే మన సీనియర్ సిటిజన్స్ కానీ మన ఏజీపీ వారికి, ఎంపీడీ వారికి అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే ఈ కార్యక్రమం దేశ స్థాయిలో ఈరోజు అంతర్జాతీయ ఓటర్ దినోత్సవం జరుపుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ ఓటర్ వినియోగించుకోవాలా, నమోదు చేసుకోవాలా. 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరు కూడా నమోదు చేసుకొని ఆ ఓటును సద్వినియోగం చేసుకోవాలా. ప్రజాస్వామ్యంలో చాలా మంది ఇంకా ఇప్పటికీ కొన్ని చోట్ల వెనుకబడి ఉన్నారు. ప్రతి ఒక్కరూ నమోదు చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు.